హాయ్ అండి. ఈరోజు ఎంతో హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. కరివేపాకు, మునగాకు, అవిసె గింజల కారపొడి. ఈ 3 కలిపి కారపొడి చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని డైలీ ఒక స్పూన్ రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ వేసుకుంటే చాలా హెల్తీ. ముందుగా కరివేపాకుని కొద్దిగా నీరెండుగా పెట్టి కొంచెం గలగలలాడిన తర్వాత అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్ మునగాకు కూడా గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. మునగాకు మాత్రం 4 గుప్పెళ్ళు తీసుకున్నాను. చక్కగా అలా ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి ఒక 10 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మొత్తం వేసిన తర్వాత ముందుగా ఆకు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి చేస్తే ఆకు గ్రైండ్ అవ్వదు. ముందు ఆకు గ్రైండ్ చేసిన తర్వాతే మిరపకాయలు, కళ్ళుప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవటమే. అన్నీ ఒకదాని అవిసె గింజలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లైన్గా గ్రైండ్ చేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఒక రౌండ్ మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని అలా జార్లోకి సర్ది పెట్టుకోవటమే. ఎంతో హెల్తీ కారపొడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.